అంటే జనవరి 21 నుంచి 25 మధ్యనే మీరు అధ్యక్షుడు అవుతారని వార్తలు వచ్చాయి. ఇవాళ ఫిబ్రవరి 4 ఎందుకు ఆలస్యం జరుగుతుంది? మీ వ్యతిరేక వర్గం లాబింగ్ ఏమైనా ఉందా ఢిల్లీలో? మీరు కాకుండా అధ్యక్షుడు కాకుండా ఉండేందుకు? నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒక మాట, నేను గింత చెప్తున్న తర్వాత మళ్ళీ అడుగుతున్నావు అంటే ఏముంటుంది భారత్? పార్టీకి సిస్టమ్ ఉంటుంది కదా, వట్టిగా ప్రాంతీయ పార్టీ లాగా ఉండదు మాది. సో ఒకటి ఇప్పుడు మేజర్ ఇష్యూ అసెంబ్లీలో నడుస్తుంది క్యాస్ట్ సెన్సెస్. నిన్న క్యాస్ట్ సెన్సెస్ సంబంధించి ప్రధాన చర్చ జరుగుతుంది. నిన్న బయట పెట్టారు క్యాస్ట్ సెన్సెస్ సంబంధించి వివరాలు. మొన్న సాయంత్రం సబ్ కమిటీ బయట పెట్టింది. ఆ సబ్ కమిటీ దాని ప్రకారం 46% బీసీలు ఉన్నారు, హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు ఉన్నారు అని అంటారు. సో ఇది చూసిన తర్వాత ఈ సమగ్ర కుటుంబ సర్వే అప్పుడు కేసీఆర్ హయాంలో జరిగింది, తర్వాత ఇప్పుడు జరిగిన సర్వే, ఈ రెండింటి మధ్య చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? భారతీయ జనతా పార్టీ అభిప్రాయం ఏంటి ఈ రెండు సర్వేల మీద? ఒక్క మాట చెప్పాలంటే, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కరోజు మొత్తం సర్వే చేయించింది తప్పే, సమగ్రమైనటువంటి సమాచారం లేదు. ఇవాళ కూడా ఈ బీసీ సెన్సెస్ అనేది, కులగణన అనేటువంటిది చట్టబద్ధంగా ఏర్పడ సంస్థ ఆధ్వర్యంలో చేయించాలి తప్ప వీళ్ళేదో అధికారులు పోయినరు రాసుకొచ్చిండ్రు అంటే దీనికి శాంటిటీ ఉంటుందా అండి ఎక్కడైనా? ఒకటి. రెండవది ఏంటంటే, ఇవాళ జనాభా ఎస్సీలలో ఎస్సీలు కావచ్చు, వాళ్ళు ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళు ఓసీలు కావచ్చు, జనరల్గా జనాభా పెరుగుతూ ఉంటుంది. అది 0.5% పెరుగుతుందా, 1% పెరుగుతుందా, కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఎస్సీల జనాభా పెరిగింది, ఎస్టీల జనాభా పెరిగింది, ఓసీల జనాభా పెరిగింది, బీసీల జనాభా తగ్గిందని చెప్పారు అంటే ఇది ఇంతకంటే మూర్ఖత్వం ఏముంటుందండి? దీన్ని ఎవరు నమ్మాలి చెప్పండి? అయినా రెండవది, ఇవాళ నేను ఒక మాట అడుగుతున్నా, ఇవాళ మైనార్టీలలో బీసీ బి గ్రూపులో ఎన్నడో ఒకనాడు వాళ్ళు బీసీలలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత బీసీ ఈ గ్రూప్ తెచ్చిన తర్వాతనే ముస్లింలకు బీసీలుగా గుర్తించబడడం తప్పు. ఈ రాజశేఖర రెడ్డి గారు బీసీ ఈ గ్రూపు రాకముందే ముస్లింలను ఈబీసీ అది బీసీ ఈ కింద రిజర్వేషన్లు ఇవ్వకముందే కొన్ని కులాలు, ఇప్పుడు దూదే కులాలు లాంటి కులాలు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలు ఉండే పేదవాళ్ళంతా కూడా బీసీ బి గ్రూప్లో ఉన్నారు వాళ్ళు. అందుకనే వీళ్ళకు ఒక నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు, దానికి ఒక ప్రణాళిక లేదు, వట్టుకనే చేస్తానట్టుంటుంది. అసలు బీసీ ఒక కమిషన్ వేసి దానికి ఒక చట్టబద్ధత కల్పించి దానికి కొన్ని బాధ్యతలు ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కులాలు ఏంటివి, ఇప్పుడున్న కులాలు ఏంటిది, దాన్ని బట్టి కులగణన చేయాలి. కానీ అది ఏం లేకుండా ఇప్పుడు కులగణన అంటే ఎట్లా సాధ్యమవుతుందండి?